గొర్రెలు చేప పిల్లల్ని మేము బ్రహ్మాండంగా గొర్రెలను చేప పిల్లల్ని ఇచ్చినాం. మా యాదవ్ సోదరుల గొర్రెలు ఇచ్చినాం. అదేవిధంగా మా ముదిరా సోదరులు మా బెస్త సోదరులకు చేప పిల్లలు ఇచ్చి వాళ్ళ లక్షాధికారులను కోటీలు చేసినాను. వాళ్ళకి అలే అధ్యక్ష కోటీశ్వరులు. నా దగ్గర చాలామంది యాదవ్ సోదరులు, మా లంబాడీల తర్వాత ఎక్కువ శాతం ఉన్నది యాదవ్ సోదరులు అధ్యక్ష, తర్వాత మా ఎస్సీ సోదరులు, తర్వాత ముదిరాజులు కూడా ఉన్నారు అధ్యక్ష. నాకు నిజంగా నేను చూసిన అధ్యక్ష, ఎక్కడ కూడా వాళ్ళు లక్షలకారి కాలే అధ్యక్ష. వీళ్ళు లక్షలకారి అయినారు అధ్యక్ష, వీళ్ళు కోటీశ్వరులు అయినారు, లక్షాధికారి కాదు. వాళ్ళ లక్షాధికారి అని వాళ్ళ పేరు చెప్పి చేప పిల్లలో దోపిడీ, గొర్రెలలో దోపిడీ చేసింది ఏసీబీ కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ మేము చెప్పేది కాదు అధ్యక్ష, ఆ రికార్డ్ ఇవాళ ఏసీ పనులు చేస్తున్న ఏసీబీ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఇవాళ ఆ ప్రభుత్వంలో మా యాదవ్ సోదరులను మోసం చేశారు. తర్వాత ఆఖరికి ఏం చేశారు అధ్యక్షులు, మునుగోడు నియోజకవర్గం మునుగోడు ఎన్నికలప్పుడు అధ్యక్ష వాళ్ళకు గొర్రెలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళతో డీడీలు కట్టించుకొని, ఒక్క మునుగోడు నియోజకవర్గం కాదు అధ్యక్ష, అన్ని ప్రాంతాల్లో డీడీలు కట్టించుకొని వాళ్ళకు ఆ గొర్రెలు పంపిణీ చేయకపోతే మేము వచ్చినా మళ్ళీ డీడీ వాపసు ఇచ్చినాం అధ్యక్ష. ఈ పథకాన్ని, ఈ అవినీతిపైన చేసినటువంటి పథకాన్ని మనం అమలు చేయలేమని ఆ సోదరులకు సంబంధించినటువంటి డీడీలను భద్రంగా వాళ్ళకు ఒప్పచెప్పినాం అధ్యక్ష మేము. కానీ వీరు గొర్రెల ద్వారా దోపిడీ అధ్యక్ష, బాగుపడేది వీళ్ళే అధ్యక్ష. గొర్రెల దోపిడీలో కానీ చేప పిల్లల దోపిడీ కానీ వాళ్ళు కాలే, మా యాదవ్ సోదరులు కాలే, ముదిరాజు సోదరులు కాలే, మా బేస్త సోదరులు కాలేదు. కానీ ఇవాళ కోటీశ్వరులు అయింది మాత్రం టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వీళ్ళ అధ్యక్ష ఇలా నీతి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతపడ్డాయని చెప్తున్నారు అధ్యక్ష. ఈరోజు లెక్కలు చెప్తున్నారు అవన్నీ కలుపుకొని. ఇప్పుడు నన్ను వ్యక్తిగతంగా మా సబితా మేడం గారంటే నాకు చాలా గౌరవం ఉంది అధ్యక్ష, వారికి కూడా తెలుసు. వారు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష అది పోయిన ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో అధ్యక్ష ఎన్ని స్కూళ్ళు మూతపడ్డాయని నిజంగా చెప్పనున్నారు అధ్యక్ష. ఇక్కడ తండాల్లో ఉన్నటువంటి స్కూల్స్, గూడాలో ఉన్నటువంటి స్కూల్, అన్ని ఏక ఉపాధ్యాయ పాఠశాలన్నీ మూతవేసి బలహీన గూడాల్లో ఉన్నటువంటి ఎస్టీ ఆదివాసీ పిల్లల్ని చదువుకు దూరం చేసింది ఆనాటి ఆ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఆనాడు మూతపడ్డాయి అధ్యక్ష ఆ స్కూల్స్ అండి. కానీ ఈనాడు మళ్ళీ యొక్క పాఠశాలను పునర్విజయం చేయాలని, ప్రతి తండలో స్కూల్ ఉండాలని, ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ స్కూల్ ఉండాలని, ప్రతి గూడెంలో ఉన్న గ్రామ పంచాయతీ స్కూల్ ఉండాలని గొప్ప ఆలోచనతోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ సుమారుగా ఇవాళ గొప్ప ఎత్తున డిఎస్సి నిర్వహించి ఇవాళ అన్ని పాఠశాలలో ఇవాళ ఉపాధ్యాయులను నియమించింది ఈనాటి ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ మీరు చూస్తున్నారు అధ్యక్ష, ఇవాళ టీచర్లకు ట్రాన్స్ఫర్ అధ్యక్ష. టీచర్లకు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్పినారు అధ్యక్ష. టీచర్ల జోలికి ఎవరు బోరు అధ్యక్ష, వాళ్ళ ట్రాన్స్ఫర్ అంటే కూడా చాలా భయపడతారు వాస్తవ ప్రభుత్వం. 10 సంవత్సరాల్లో వాళ్ళకు ప్రమోషన్లు కానీ ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ బాబత్ పోలే అధ్యక్ష. పైలంగా అధ్యక్ష 317 జియో తీసుకొచ్చి భార్యాభర్తలు విడదీసిన అధ్యక్షుల పాపం చూడండి అధ్యక్ష. అనేక మంది టీచర్ల అధ్యక్ష పాపం, భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర, భార్య దగ్గర భర్త ఒక దగ్గర ఉంటే అధ్యక్ష ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలో 317 జియో తీసుకొచ్చి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టినట్టు ఆనాటి ప్రభుత్వం. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అధ్యక్ష ఒకటేసారిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లందరూ కూడా బదిలీ చేసినాం అధ్యక్ష. వారికి ప్రమోషన్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఉదాహరణ చెప్తాను అధ్యక్ష, నా నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటాయి అధ్యక్ష. 4 ట్రైబల్ టీచర్లు ఇవాళ ఎంఈఓలు అయ్యారు అధ్యక్ష. నేను గర్వపడుతున్నాను అధ్యక్ష. ఇవాళ ప్రమోషన్ రావడం వల్ల నా జాతి వాళ్ళు 4 ఎంఈఓలు అయినారు అధ్యక్ష. కానీ మీరు ఇవాళ 10 సంవత్సరాల్లో ఒక్క ట్రాన్స్ఫర్ లేదు, 10 సంవత్సరాల్లో ఒక్క ఇవాళ ప్రమోషన్ ఇచ్చిన పాపన పోలే. కానీ మేము వీళ్ళ ట్రాన్స్ఫర్ అయినటువంటి టీచర్లందరినీ కూడా నేను టీచర్లు రివ్యూ చేసిన అధ్యక్ష. గతంలో చేసిన, మొన్న కూడా చేసిన అధ్యక్ష. ప్రతి తండలో ఇవాళ నా స్కూల్లో టీచర్ ఉన్న దగ్గర నేను గర్వపడుతున్నా. ఆయన గిరిజన బిడ్డగా నేను గర్వపడుతున్నా అధ్యక్ష. నా తండలో ఉన్న ప్రతి స్కూల్లో ఇవాళ ప్రభుత్వ టీచర్ వచ్చిండు. అది మా పిల్లలకి రేపు వాళ్ళ భవిష్యత్ కొరకు అక్కడ వస్తుందని మేము గర్వపడుతున్నాం అధ్యక్ష. కానీ వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ స్కూల్స్ అన్ని మూతపడ్డాయని ఈ ప్రభుత్వాన్ని ఆపద చేసినండి వాళ్ళు చేసి ఇవాళ కేవలం అధ్యక్ష ఈ ప్రభుత్వంలో కేవలం రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగతమైనటువంటి కక్ష అధ్యక్ష. వాళ్ళకి ఎందుకంటే కళలు కన్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసీఆర్ ఇక్కడ కూర్చొని పరిపాలన చేయని కళలని, వాళ్ళ కళలన్నీ ప్రజలంతా కలగా మిగిలి చేశారు. అందుకు రేవంత్ రెడ్డి గారి మీద కక్ష పట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళు వ్యక్తిగతమైన ద్వేషం పెంచుకున్నారు. ఒక నాయకులకు ఎప్పుడైనా వ్యక్తిగత ద్వేషం ఉండొద్దు అధ్యక్ష.
పరిపాలించేటు కానీ ప్రతిపక్షంలో ఉండే నాయకులకు ప్రజల పట్ల కానీ నాయకుల పట్ల కానీ పార్టీ పట్ల కానీ వ్యక్తిగతమైన కష్టాలు ఉన్నాయి సార్. కానీ ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతం ద్వేషం పెంచుకున్నటువంటి ఇవాళ